హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఆమ్చూర్ పౌడర్ తయారు చేయబోతున్నానండి. పచ్చి మామిడికాయలను బాగా ఎండబెట్టి పొడి చేస్తే ఆమ్చూర్ పౌడర్ రెడీ అవుతుంది. ఈ ఆమ్చూర్ పౌడర్ని మనం ప్రతి వంటకాల్లోనూ కూడా ఉపయోగించవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆమ్చూర్ పౌడర్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆమ్చూర్ పౌడర్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా. ఈ పౌడర్ తయారు చేయడానికి పుల్ల మామిడికాయలు తీసుకోవాలండి. 4 పుల్ల మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలను శుభ్రంగా నీటిలో వేసి కాసేపు నానబెట్టి ఉంచి శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తుడిచేసి పై పీలంతా తీసుకుని సన్నగా ముక్కల కింద కట్ చేయాలండి. ఈ మామిడికాయ ముక్కలను కట్ చేసిన తర్వాత మనం బాగా మంచి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. మొత్తం మామిడికాయలన్నీ కూడా శుభ్రంగా నీటిలో కడిగి క్లాత్తో తుడిచేసి పై పీలు తీసి ముక్కల కింద కట్ చేస్తానండి. ఈ ఆమ్చూర్ పౌడర్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్ కూడా పుష్కలంగా ఉందండి. మరి ఎన్నో విటమిన్స్ ఉన్న ఈ ఆమ్చూర్ పౌడర్ని సమ్మర్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎలాగో మామిడికాయలు ఉంటాయి కాబట్టి పచ్చి మామిడికాయలతో ఈ ఆమ్చూర్ పౌడర్ని చేసుకుని సంవత్సరం అంతా ప్రతి వంటకాల్లో కూడా మనం వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కూడా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మొత్తం 4 మామిడికాయలని ఇలా పై పీలంతా తీసేసానండి. ఇప్పుడు ఈ మామిడికాయలను సన్నగా సైడ్స్ చాకుతో కట్ చేస్తున్నానండి. మిగిలిన టెంక దగ్గర అది కూడా కత్తిపీటతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా సన్నగా కట్ చేస్తున్నాను సైడ్స్ని. టెంక దగ్గర అది కత్తిపీటతో కోస్తానండి. ఈ 4 మామిడికాయలను కూడా ఇలా సన్నగా కోసుకోవాలి. ఈ విధంగా టెంక దగ్గర కూడా మొత్తం అంతా కోసేసి ఇవి పెద్ద పళ్ళెంలో బాగా పలుచగా ఎండబెట్టుకోవాలండి. ఇవి బాగా ఎండడానికి వారం రోజులు పడుతుందండి. బాగా ఎండ ఎక్కువ ఉంటే, లేకపోతే 10-15 రోజులు పడుతుంది. నేను ఈ మామిడికాయ ముక్కలు ముందే తయారు చేశానండి. వారం రోజులకి ఇలా ఎండాయి. బాగా ఎండాలి. ఇలా విరిస్తే ఇరిగిపోవాలండి. గలగలమని సౌండ్ వస్తాయి. ఆ విధంగా ఉంటే మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు పొడి కూడా ఈజీగా అవుతుందండి. ఈ ఆమ్చూర్ పౌడర్ని మనం వంటలో వాడడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరిచే గుణం ఉంది ఇందులోని. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుందండి. అలాగే బీపీ కంట్రోల్లో కూడా ఉంటుంది. వెయిట్ కూడా లాస్ అవుతారు. మనం స్నాక్స్ ఐటమ్స్లోని వంటల్లోనూ కూడా ఈ పౌడర్ని వాడచ్చండి. ఇప్పుడు ఈ జార్లో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుందాం. మనకి ఈ మామిడికాయ ముక్కలు బాగా ఎండిపోతే పొడి ఈజీగానే అయిపోతుందండి. మనకి నిలవ కూడా ఉంటుంది. ఇలా మిక్సీ ఆడేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఇది మెత్తగా ఆడాలండి. మిక్సీ జార్లో వేసి చూడండి ఎంత మెత్తగా అయిందో ఈ పొడి. మనం బాగా ఎండబెడితే పొడి బాగా మెత్తగా అవుతుంది. నేనైతే మిక్సీ వేసినప్పుడు సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు ఇదంతా ఒక జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ కలిపి ఎయిర్ టైట్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఎంతో ఈజీగా చేసుకుని ఈ ఆమ్చూర్ పౌడర్ మీరు కూడా చేసుకుని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రెడీ చేయండి. సంవత్సరం అంతా నిల్వ ఉండి ఈ పౌడర్ని తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.